1 2 3 ఇలా పైకి లాగండి. ఇటు ఇటు లాగితే పైకి వచ్చేస్తుంది. 7 8 9 10 11 12 ఉంటాయి. ఓకేనా? అంటే ఈ కలర్ ప్లేస్లో మనం అక్కడ ఉన్న కలర్ తీసుకోవాలి. ఇలా నొక్కిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత వచ్చేసి ఇక్కడ బటన్స్ ఉంటాయి. బటన్ ప్రెస్ చేసి దారాన్ని కిందికి వేయాలి. వేసి మనం పైకి వెళ్ళాలి. ఆ రాడ్ వేసిన తర్వాత పైకి వెళ్ళాలి. ఈ రాడ్ వేసిన తర్వాత అది ఓకే. ఈ రాడ్ వేయనిలా ఏంటంటే గ్యాప్ ఏదో 2 టైమ్స్ పెట్టాలి. ఇప్పుడు సార్ ఇలా ఫ్రీగా ఉండాలి. లాగి ఓకేనా? ఇలా దీన్ని పైకి పెట్టేసి కట్ చేసుకోవాలి. అయితే డిజైన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షేప్ మనకి ఇలా ఉంది. సపోజ్ మనం డైరెక్షన్ ఇలా మార్చుకోవాలి. తర్వాత మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఏ రన్ అవుతుంది మనం చూసుకోవాలి. అంటే ఈ ఫ్లవర్ బట్టి ఓకే చేయాలి. అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో మనం మన త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి మన త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా డెమో చెప్తారు, మిషన్ ఆపరేటింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా మిషన్ రన్ చేయాలి అని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి మనకి 1 2 3 ఇక్కడ 1 2 3 మళ్ళీ 4 5 6 ఓకేనా? ఫస్ట్ అంటే దీని సైడ్ ఇక్కడ దారం పెట్టేసుకో. ఓకేనా? ఇక్కడ తర్వాత ఇక్కడ ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ తీసేసి దారం పైకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్లేట్ కింద ఉండాలి, రైట్ సైడ్లో ఉండాలి. ఓకేనా? ఇలా ఇక్కడ రైట్ సైడ్లో ఉండాలి ఏదైనా సరే. తర్వాత దీనిలో పైకి లాగండి. ఇటు ఇటు లాగితే పైకి వచ్చేస్తుంది. ఇలా ఎక్కించేసుకొని ఇందులోకి వేసేయాలి. ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫిక్స్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇలా ప్లేట్ కింద రావాలి. అక్కడికి వచ్చి ఇలా రావాలి. ఇలా వచ్చి ఇలా దీనికి మళ్ళీ పైనుంచి ఇలా రావాలి. సేమ్ ఇక్కడ ఏది వస్తుంది సేమ్ ఇక్కడ అదే వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 తర్వాత ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఇలా రాడు బ్యాక్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి 1 రౌండ్ వేయాలి. రింగ్ ఉంటుంది మేడం. రింగ్ రైట్ రింగ్ నుంచి ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి ఎక్కించుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలి. తర్వాత ఇలా పైకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి ఎక్కించేసుకోవాలి. ఇలా తర్వాత దీని పక్కనే మళ్ళీ హోల్ ఉంచండి. ఆ హోల్ నుంచి సైడ్ కిందికి వెళ్ళాలి. దీని పక్కనే హోల్ ఉంటుంది. ఈ రాడ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ దీని పక్కన ఇలానే ఉంటుంది. ఓకేనా? దాని పక్కనే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బటన్స్ ఉంటాయి. బటన్ ప్రెస్ చేసి దారాన్ని కిందికి వేయాలి. బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసి ఫ్రంట్కి రావాలి. అంతే. ఇప్పుడు దారాన్ని వేయాలి. ఇలా అనేసి దారాన్ని ఓపెన్ కిందికి వేయాలి. అలా కిందికి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం సూచి ఎక్కించేసుకోవాలి. సూచి ఎక్కించేసుకొని మనం దారాన్ని లాగించుకోవాలి. ఇలా సూచి ఎక్కించి మళ్ళీ అదే హోల్ నుంచి కిందికి వేయాలి. ఓకేనా? తర్వాత దారాన్ని అప్పుడు టెన్షన్ లూజ్ చేయాలి. ఇట్లా ఇక్కడ టెన్షన్ లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకుంటే అప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా ఓకే ఉంది. ఇక్కడ దీని కింద పడేస్తుంది. ఇది దారం కింద పడుతుంది. అంటే దారాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ ఇలా ఫ్రీగా ఉండాలి. లాగి ఓకేనా? ఇలా దీన్ని పైకి పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కిస్తారా దారం? సెకండ్ అదే ప్రెస్ అయిన హోల్ పడుతుంది. దాని సైడ్ హోల్ ఉంచండి.
ఇక్కడ దీని స్ట్రైట్గా ఇదిగోండి ఇక్కడ ఎక్కించిన తర్వాత ఇక్కడ సెకండ్ వన్ ఎక్కించేసి లేదు జస్ట్ ఇది ఎలా ఉంది అలా ఉండాలి. ప్లేట్ కింద రైట్ సైడ్లో ఉండాలి. వచ్చేసి ఓకే ఇప్పుడు స్ప్రింగ్ పైకి లాగా ఎక్కించేయండి. పైన అలా వెయిట్ ఉంది కదా కిందికి వెళ్ళిపోతుంది. దారం లాక్కోండి. పెట్టేసి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయండి అంతే. రెండు చేతులు పట్టుకోండి కదా. ఇలా వచ్చి రింగు వేయండి. రింగు వేసి రాడ్ బ్యాక్ సైడ్ నుంచి రాడ్ బ్యాక్ సైడ్ అలా వచ్చి ఇలా రాడ్ బ్యాక్ సైడ్ వేయండి. రాడ్ బ్యాక్ సైడ్ వేసిన తర్వాత ఇలా పైకి వెళ్ళాలి. ఇలా వేయండి. ఇలా వేసి ఇటు నుంచి రాని ఆ వీల్కి 1 రౌండ్ వేయాలి. పైకి వెళ్ళాలి. ఆ రాడ్కి వేసిన తర్వాత పైకి వెళ్ళాలి. ఇది ఇక్కడ ఇటు నుంచి ఇటే వెళ్ళాలి. ఇదే దానికి వెళ్ళాలి. పైకి పైనుంచి ఇటు నుంచి ఈ రాడ్ వేసిన తర్వాత అది ఓకే. ఈ రాడ్ వేయండి. ఇలా ఆ రాడ్కి వేసి ఇలా 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 అలా 1 రౌండ్ వేయాలి. 1 రౌండ్ వేసాను. 1 రౌండ్ పూర్తిగా వేసిన తర్వాత మళ్ళీ రాడ్కి బ్యాక్ సైడ్ వేయాలి. 1 రౌండ్ కిందికి రానిచ్చింది. మళ్ళీ రాడ్కి పైన నుంచి అంటే కిందికి వచ్చేసి మళ్ళీ అక్కడ ప్లేట్ కింద ఇలా ఇంకా థర్డ్ 1 అది ఇంకా ఇక్కడ 1 అండ్ 2 అంటే 2 మళ్ళీ 3 అంటే దానికి వస్తుంది అంతే. మళ్ళీ ప్లేట్ కింద వేయాలి. కింద పైన ఇక్కడ ప్లేట్ ఎలా వేస్తారు అలా ఈ ప్లేట్ ఎలా వేస్తారు అలా వేయాలి. కిందికి ఫస్ట్ ఇక్కడ ఒక సైడ్ నుంచి వేయాలి. దారి దాన్ని ఒక సైడ్ నుంచి వేసాను అలా రైట్ సైడ్ నుంచి ఇట్లా ఇలా వేయాలి. ఇలా ఇలా రావాలి దారం అలా రావాలి. అలా వచ్చిన తర్వాత అక్కడ రింగును ఎక్కించి మళ్ళీ లెఫ్ట్కి పైకి వెళ్ళాలి. ఎక్కించిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి పైకి వెళ్ళాలి. ఇలా వచ్చేసింది తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఉందా స్ప్రింగ్ ఎక్కించండి. రైట్ నుంచి లెఫ్ట్ స్ప్రింగ్ రైట్ నుంచి లెఫ్ట్ ఎక్కించిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి పైకి వెళ్ళాలి. లెఫ్ట్కి ఇప్పుడు ఇలాంటి చూసారు కదా మళ్ళీ ఇలాంటి ఇట్లా పైకి వెళ్ళాలి. మళ్ళీ లెఫ్ట్కి పైకి తర్వాత ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఇక్కడ ఎక్కించాలి. తర్వాత దీని పక్కనే హోల్ ఉంచండి. అంతే ఇంకా డైరెక్ట్ కిందికి వచ్చేసేయాలి. అక్కడ హోల్ ఉందా ఆ హోల్ నుంచి స్ట్రైట్ కిందికి వచ్చేయాలి. దాంట్లో నుంచి వచ్చాను. ఓకే ఇలా నొక్కిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ప్లే చేస్తే మనకి కలర్ చూపిస్తుంది. ఫస్ట్ కలర్ ఏంటి? రెడ్. సెకండ్ సెకండ్ మిడిల్లో బ్లూ వస్తుంది. మిడిల్లో స్కై బ్లూ వచ్చింది. తర్వాత థర్డ్ వన్ బ్లూ వచ్చింది. అలా 3 కలర్స్ రాసుకోవాలి ఇలా. ఓకే అయిపోయిన తర్వాత ఏం చేయాలి? బ్యాక్
రైట్, అది ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. తర్వాత మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ప్లేలో మనకి డిజైన్ రావాలి. డిజైన్ రావాలంటే ఈ సర్చ్ బటన్ ఉపయోగిస్తే డిజైన్ వస్తుంది. సెకండ్ ఆప్షన్కి వచ్చాక సర్చ్ బటన్ ఉపయోగిస్తే డిజైన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షేప్ మనకి ఇలా ఉంది. సపోజ్ మనం డైరెక్షన్ ఇలా మార్చుకోవాలా, ఇలాగే ఇలా అప్పుడు డైరెక్షన్ పీ ఓకే చేయండి. పీ ఓకే చేసి సర్చ్ ఓకే చేయాలి. ఆ పీ ఓకే చేయాలి, మళ్ళీ సర్చ్ ఓకే చేయాలి. అలా డైరెక్షన్ మార్చుకోవాలి. పీ ఓకే చేయాలి, మనం సర్చ్ ఓకే చేయాలి. తర్వాత ఇక్కడ స్కేల్ ఎక్కువ ఎంత ఉన్నాయి, వెంటనే ఓకే చేయాలి. వెంటనే ఓకే చేసిన ఓపెన్ అవుతుంది. వెంటనే గ్యాప్ ఏదో 2 times పెట్టాలి. సెలెక్ట్ అవ్వలే మీరు, అట్లా సౌండ్ రావాలి. సేవ్ ఆప్షన్ సేవ్. ఫస్ట్ పెన్ ఉంటే అట్లా చేసుకోవాలి. తర్వాత పెన్ ఆప్షన్, తర్వాత పెన్ వస్తాయి. మళ్ళీ మీ మొబైల్లో తీసుకోండి. ఓకే బాయ్, నేను చేస్తాను, నీకు ఫోన్పే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఒక నెక్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఒక నెక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ నెక్ ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి స్టిచెస్, అంటే ఎన్ని కుట్లు వేస్తున్నాయి. థర్డ్ ఎక్స్ ఉందా, ఎక్స్ అంటే విడ్త్ నెక్ యొక్క, వై అంటే హైట్ అంటే పొడవు. ఫస్ట్ ఏ రన్ అవుతుంది, మనం చూసుకోవాలి. అంటే ఈ ఫ్లవర్ బటన్ ఓకే చేయాలి. తర్వాత ప్లే చేయాలి. ప్లే చేస్తే మనకి డిజైన్ వస్తుంది. ఫస్ట్ ప్లే ఆఫ్ అండి. ఫస్ట్ ఇయర్ అనేది అవుట్లైన్ ఏదండి, ఫస్ట్ ఇదిగోండి ఇది రెడ్ రాసుకోవాలి. సెకండ్ ఏంటి, గ్రీన్. ఆవిడే ఫోన్ చేసి వెళ్ళలేదని కూడా అంటే ఈ కలర్ ప్లేస్ లో మనం అక్కడ ఉన్న కలర్స్ ఇచ్చుకోవాలి. అంటే ఫస్ట్ అవుట్లైన్ రెడ్ రండి. ఆ రెడ్కి మనం ఏది శారీలో మనకి ఏదంటే అది పెట్టుకోవాలి. మనం ఏది ఇవ్వాలి. థర్డ్ వచ్చేసి మిడిల్లో రండి. మళ్ళీ లాస్ట్ వచ్చేసి రాసుకోవాలి. ఏ కలర్ ప్లేస్ లో మనం అవి ఇచ్చుకోవాలి. గ్రీన్ రండి, గ్రీన్ మనం ఏది ఇచ్చే బాగుంటుంది. తర్వాత మిడిల్ లో బ్లూ, తర్వాత లాస్ట్ వచ్చి ఎల్లో. అయిపోయిన తర్వాత ప్లస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత చివర బ్యాక్ ఉంటుంది. బ్యాక్ తో రైట్, అది ఫస్ట్ ఆప్షన్. ఇందులో ఎన్ని కలర్స్? హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో మన త్రిబులార్లోని టెక్నీషియన్స్ కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీరే చూశారు. ఇట్లా ప్రతిదీ కూడా మన త్రిబులార్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ మిషన్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మిషన్ని ఎలా ఆపరేట్ చేయాలి, డిజైన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ డిజైన్ని కస్టమర్కి తగ్గట్లుగా ఏ విధంగా మనం మార్చుకోవాలి, డైరెక్షన్ మార్చుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా మన టెక్నీషియన్స్ మీకు పూర్తిగా డెమోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటే కాదు, అది తను పక్క నుండి కూడా మన టెక్నీషియన్స్ పక్క నుండి కూడా ఒకసారి మీతో కూడా ప్రతిదీ కూడా మీతో ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా మన త్రిబులార్లోని మోస్ట్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉన్నారు. మీకు ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకొని మనం ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్ని ఎలా రన్ చేయాలి, దీని గురించి మనకి అసలు ఏ ఐడియా లేదు, మన మిషన్ తీసుకొని రన్ చేస్తామా చేయలేమా అనే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీరే చూశారు, మన టెక్నీషియన్స్ మీకు కావాల్సిన విధంగా, మీకు అర్థమయ్యే విధంగా, మీకు ఎలా అర్థమవుతుందో, మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా మన టెక్నీషియన్స్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లాగే చూస్తున్నారు ఇప్పుడు మన త్రిబులార్లో ఇది ఒక మోడల్, క్లాసిక్ మోడల్. ఇట్లా మన త్రిబులార్లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సింగిల్ హెడ్లో క్లాసిక్ మోడల్ ఉంది, ఫీచర్ మోడల్ ఉంది, అదేవిధంగా మనకి బటర్ఫ్లై మోడల్ కూడా ఉంది. సింగిల్ హెడ్ ఒకటే కాదు, మన త్రిబులార్లో డబుల్ హెడ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా నెక్స్ట్ మన త్రిబులార్లో ఇప్పటి వరకు మీరు ఎంబ్రాయిడింగ్ మిషన్స్ మాత్రమే చూశారు. మీరు చూస్తున్నారు నెక్స్ట్ మన త్రిబులార్లో ఈవీ వెహికల్స్ కూడా లాంచ్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా ఒక ఫుల్ వీడియో మన ఈవీ వెహికల్ గురించి కూడా
అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మొత్తంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మన ట్రిబుల్.ఆర్.లో ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.